60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలున్న మహిళలు ఎలా ఉంటారు? వాళ్ళకొచ్చే ఆలోచనలు అండ్ అలాగే వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఏ విధంగా వాళ్ళ రిలేషన్షిప్లో కావచ్చు, కెరియర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు సార్? అది కూడా నేను చెప్తున్నాను చూడు. ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని ఎవరు ప్రిస్క్రైబ్ చేయకూడదు యాక్చువల్లీ. బట్ కొన్ని నియమాలు ఉన్నాయి కదా, అవి మాట్లాడుకుందాం. Sure. 25 నుంచి 35 ఒక అద్భుతమైన ఏజ్. ఓకే. అండ్ ఆ ఏజ్లో లేడీస్ కానీ అమ్మాయిలు కానీ చాలా ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫరెన్స్లో ఉంటారన్నమాట. అంటే ఒక స్టెప్ దాటి ఇంకొక స్టెప్కి వెళ్ళే స్టేజ్లో ఉంటారు. అయితే ఇక్కడ మ్యారేజ్, కెరియర్, పిల్లలు, వాళ్ళ సెటిల్మెంట్, హస్బెండ్ ఎలా ఉంటాడో, వైఫ్ ఎలా అత్తారింట్లో నడుచుకోవాలో, ఈ టైప్లో ఎన్నో కన్ఫ్యూజన్స్తో ఉంటాయి. దీన్ని రోల్ కన్ఫ్యూజన్ ఆర్ రోల్ ఇండిసిసివ్నెస్ అంటారు. అంటే ఎలా ఉండాలి, నేను ఇప్పుడు అత్తతో కరెక్ట్గా ఉండాలా, మామయ్య గారితో కరెక్ట్గా ఉండాలా, వాళ్ళిద్దరిని చూస్తూ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, లేకపోతే జాబ్లో ఎలా ఉండాలి, ఈ టైప్లో ఎన్నో రకాల రోల్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. లేటుగా వస్తే ఇంటికి పిల్లల్ని చూసుకోవట్లేదా అంటారు. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటే పని చేత కాదు, ఏమి చేత కాదు, ఇంట్లో కూర్చొని తింటుంది అనుకుంటారు. సో ఈ టైప్లో ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో రోల్ కన్ఫ్యూజన్ ఏరియా అది. అండ్ ఆ ఏజ్లో చాలా ముఖ్యంగా ఇల్లు వదిలేసి రావడము, ఆర్ ఇన్ని రోజులు ఒక సెక్యూర్డ్ జోన్లో ఉండి ఏది కావాలంటే అది దొరికిన నుంచి సెక్యూర్డ్ జోన్ నుంచి ఇప్పుడు అజ్యూమింగ్ 25కి మ్యారేజ్, 22, 23కి మ్యారేజ్ అయ్యి ఉండి ఆ ఏజ్ వస్తాయి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దే షుడ్ నో వాట్ దేర్ పొటెన్సీ ఈజ్. వాళ్ళు ఎంత శక్తివంతులు అన్నది తెలుసుకోవాలి. చాలా తక్కువ మంది ఈ ప్రయత్నం చేస్తారు. ఓకే. సెకండ్ వచ్చేసి, ఏది అయినా కానీ, ఏది జరుగుతున్నా కానీ, అది ప్రెగ్నెన్సీ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఇంట్లో బ్యాడ్ అత్తామామ కావచ్చు, ఏదైనా కానీ అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకోగలగాలి. ఒక విలువని నువ్వు సెట్ చేయనంతసేపు, ఆ ఏజ్లో సెట్ చేయకపోతే, విలువని ఆ ఏజ్లో సెట్ చేయకపోతే ఎప్పటికీ నీకు విలువ రాదు. సెట్ చేయడం అంటే యారోగెంట్గా ఉండమని కాదు, ఒక విలువని సెట్ చేసుకోవాలి. 25 to 35 ఇయర్స్లో నీకంటూ ఒక స్థానము ఏర్పరచుకోవాలి. నా ఉద్దేశంలో మంచి పుస్తకాలు చదువుకోగలగాలి. అట్లీస్ట్ ఒక అరగంట అద్భుతమైన పుస్తకాలు, మన విద్యలు చదువుకోవాలి. ఓకే. సెకండ్ వచ్చేసి, ఏ డ్యూటీ అయినా, రెస్పాన్సిబిలిటీ అయినా నో అని చెప్పద్దు. ఇది బాగా గుర్తు. నేను చెయ్యలేను అనే మాట నోట్లోంచి రానివ్వకండి. రెస్పాన్సిబిలిటీస్ని నవ్వుతూ హాయిగా తీసుకుని చేయగలగండి. 3, నేను ఫస్ట్ చెప్పినట్టు మీకంటూ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి, మీకంటూ ఒక వాల్యూ సెట్ చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఏదైనా హాఫ్ అన్ అవరో 20 minutes టైం చదవడానికి పుస్తకములు, మన విద్యలు, లలితా సహస్రనామం కానీ, శ్రీ సూక్తము కానీ, విష్ణు సహస్రనామం కానీ చదవడం నేర్చుకోవాలి, చదువుకోవాలి. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. అంటే బయట మనము ఆఫీసులకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు, మన ఇంట్లో పెనిట్రేట్ అవ్వడానికి, మన సిస్టమ్ని దాటి ముందుకు వెళ్ళడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. అది కోపం రూపంలోనో, నిన్ను ఆశ పెట్టే రూపంలోనో, లేకపోతే నిన్ను ఫ్రస్ట్రేట్ చేసే రూపంలోనో, ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని చెప్పి ఇంట్లో స్ట్రెస్ ఉంది కాబట్టి ఆఫీస్లోనూ, ఎక్కడా కూడా స్లైట్గా కూడా జాలి కోసం ప్రయత్నించద్దు. ఎందుకు తెలుసా, ఈ ఏజ్లో వచ్చినప్పుడు ఇంట్లో చాలా టార్చర్ అయిపోతుంది, ఇంట్లో ఇట్లా బ్యాడ్ హస్బెండ్ ఉన్నాడు ఇట్లా అనగానే నీకు జాలి చూపించే వాళ్ళు బయట తయారవుతారు. సో నెవర్ సకమ్ టు ఎవరైనా జాలి చూపిస్తే అస్సలు వాళ్ళ మాట నమ్మద్దు. ఓకే. అన్నెసెసరీ జాలి మనకు అవసరం లేదు. ఎందుకు అంటున్నానంటే, ఆ ఏజ్లో అమ్మాయిలకి యూనివర్సల్ పవర్ ఉంది. మీరు డీల్ చెయ్యగలుగుతారు, చెయ్యండి. గట్టిగా ఉండండి, చాలా ఇంపార్టెంట్. గట్టిగా ఉండండి. 5th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీ కెరియరు ఫైనాన్సెస్ కోసం కాకుండా మీ స్కిల్ కోసము, నాలెడ్జ్ కోసము వాటి మీద ఫోకస్ పెట్టండి. చాలామంది డబ్బు సంపాదించడానికి ఆ ఏరియాలో డబ్బు బాగుంటుంది, అక్కడ డబ్బు బాగా వస్తుంది, డబ్బు కోసం చూడకండి. మీరు ఓన్లీ స్కిల్, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. స్కిల్ కోసం ప్రయత్నం చేయండి. 25 to 35 మీ స్కిల్, మీ నాలెడ్జ్, మీ ఇంప్రూవ్మెంట్, వాటి కోసం ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యాన్ని వదలద్దు. డెలివరీ అయితే పొట్ట భాగము ఆ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా వెనక్కి గట్టిగా నడుము గట్టి కట్టి కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయండి. ఇది మనకు ఒక టైప్ ఆఫ్ అబ్డామినల్ ఎక్సర్సైజ్ చెప్తారు. ఓకే.
ఆ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ప్రతి అమ్మాయి చేయాలి, చాలా ఇంపార్టెంట్, ప్రతి అమ్మాయి చేయాలి. ఓకే, అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేస్తే అమ్మాయికి చాలా చాలా హెల్త్కి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఒకేసారి చేయకుండా ఒక గైడెన్స్ తీసుకుని ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకుని హెల్ప్ చేసుకోవాలి. అండ్ 7th వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫుడ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో ఏది పడితే అది తినకూడదు. మీకు తెలియకుండానే అది మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఏది పడితే అది తినకూడదు. అండ్ ఇది ఓన్లీ అమ్మాయిలకేనా అంటే అందరికీ కూడా, అబ్బాయిలకు కూడా. బట్ బేసికల్గా అమ్మాయి మదర్ ఆర్ లేడీ ఈజ్ ఎ నర్చరర్, అందరికీ తనే ఆధారమై ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఆహార నియమాలు ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది పడితే తినేసేసి హెల్త్ పాడు చేసుకోకూడదు. ఓకే, ఎంత కుదిరితే అంత రోజుకి అట్లీస్ట్ వారానికి 10 రోజులకు అట్లీస్ట్ ఒక గుడికి వెళ్ళిరండి. ఆడవాళ్లలో ఎవరైతే టెంపుల్స్కి వెళ్ళి వస్తారో, టెంపుల్కి మళ్ళీ ఏదో అర్చన చేయించుకోవడానికో లేకుండా కూర్చుని రావడానికి, అక్కడ 10 నిమిషాలు ఐ విల్ సిట్ ఇన్ దట్ టెంపుల్ అని కూర్చుని రావడానికి ప్రయత్నము చేయండి. 10 నిమిషాలు, 10 రోజులకోసారో నెల రోజులకోసారో ఒక గుడి అలవాటు చేసుకోవాలి. నా ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా సూర్యుడి గుడి, ఏదైనా సూర్యుడు గుడి గనక ఆడవాళ్ళు వెళ్ళగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. సూర్య విగ్రహం ఉన్న చోటకి ఎక్కడికైనా ఓసారి సరదాగా వెళ్ళి రావాలి, అక్కడ కూర్చోవాలి. అండ్ నవగ్రహాలకి బాగా మీరు ప్రదక్షిణ కానీ లేకపోతే దండం పెట్టుకోవడం కానీ, చిన్నవి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం అలాంటి చిన్న చిన్న శ్లోకాలు కానీ ఏదైనా సరే చిన్న శ్లోకంలో 4 తీసుకుని జపించడం, పఠించడం చాలా మంచిది. అండ్ 10 ఎమోషనల్ కంట్రోల్. ఏది ఏమైనా కానీ ఒక లేడీ ఏడిస్తే, ఒక అమ్మాయి ఏడిస్తే ఆ ఇల్లు బాగుపడనే పడదు. 25 to 35 ఏడ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏడిపించే వాళ్ళు ఎక్కువ వస్తారు. జీవితంలో మనం ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యే టైం అదే, మన ఎమోషనల్గా తప్పుదారి పట్టించే టైం అదే. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్లో నీళ్లు రానివ్వకుండా, ఏడవకుండా, అంటే లోపల నొక్కుకుని ఉండమని కాదు, ఏడ్చే సన్నివేశము, ఏడ్చే సీను, అంత సీన్ దేనికి లేదు అని గుర్తుపెట్టుకోండి. దేనికి కూడా మీరు ఏడ్చే సీన్ లేదు. మీరు ధైర్యంగా గట్టిగా నిలబడితే, దర్ ఇస్ అ రూల్ 25 to 35 అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఇఫ్ ఎ ఉమెన్ స్టాండ్ స్ట్రాంగ్, వరల్డ్ విల్ అడ్జస్ట్. తెలుసా, ప్రపంచం మొత్తం అడ్జస్ట్ అవుతుంది. గట్టిగా కనుక నుంచుంటే ద వరల్డ్ విల్ అడ్జస్ట్. నేను ఇలాగే ఉంటాను అంటే ప్రపంచం అడ్జస్ట్ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ టు అడ్జస్ట్. మీ నియమాలు ఎవరినో సతాయించడానికి కోసం పెట్టకుండా మీకు మీరు బాగుండేటట్టుగా ఏ నియమం పెట్టుకున్నా, ఓకే, నాకు నియమము నేను 12 గంటల వరకు పడుకుంటాను ఈజ్ రాంగ్. నాకు ఈ టైంలో నచ్చిన బ్రేక్ తీసుకుంటాను ఈజ్ గుడ్. హెల్త్ కోసము సో ఈ చిన్న గ్యాప్ అర్థం చేసుకోవాలి. దట్ ఒక అమ్మాయి ఏది కావాలనుకుంటే అది సాధించుకునే ఏజ్ కాబట్టి, అటు జాబ్ని, ఇటు పిల్లల్ని, ఇటు ఫ్యామిలీని, అటు ఫైనాన్సెస్ని అన్నిటినీ మేనేజ్ చేసుకునే ఏజ్. ఓకే, అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ముద్రలు లేకపోతే ఆసనాలు, యోగాసనాలు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నెట్లో చూసి నేర్చుకుని చేయొద్దు. చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవి ఒకసారి ఎపిసోడ్ అవుతున్నప్పుడు ఈ దయ్యాలు భూతాలు అంటే ఎవరో ఎప్పుడు చూసారా మీరు, దయ్యాలు భూతాలు ఓన్లీ లేడీస్కే చూపిస్తారు అని ఏదో చెప్పారు. సో నేను చాలా ఇంపార్టెంట్గా చెప్తాను, అలా రాంగ్ మీనింగ్ తీసుకోకూడదు. దయ్యాలు భూతాలు లేడీస్కి ఉంటాయి, అంత పిచాచి, అంత ఆడవాళ్ళు అలా రాంగ్గా తీసుకోకూడదు. తొందరగా ఎఫెక్ట్ అయిపోయే ప్రొజెస్టిరోన్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్, మూడ్ స్వింగ్స్ని తెప్పించే హార్మోన్స్ ఉంటాయి. కాబట్టి అందరికీ ఉంటాయి, కానీ జనరల్గా ఫీమేల్స్లో ఎక్కువ మూడ్ స్వింగ్స్ తెప్పించే హార్మోన్స్ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో చాలా మూడ్ స్వింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మైండ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇష్టం వచ్చిన ముద్రలు, ఇష్టం వచ్చిన ఆసనాలు చేయకుండా కొన్ని పర్టికులర్ ఆసనాలు గురుముఖతః నేర్చుకుని, గురువు దగ్గర నేర్చుకుని ఫాలో అయితే చాలు. ఏమి స్పెసిఫిక్గా చేయాల్సిన పని లేదు. మీలోనే శక్తి ఉంది, మీరే శక్తి అన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తించగలిగితే 25 to 35 డిస్ట్రాక్ట్ అయ్యే టైము, మనని మోసం చేయగలిగే టైము, అండ్ ఒక ఫ్యామిలీని డెవలప్ చేసుకునే టైము అన్నీ అదే టైం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఏది కూడా మీకు మించినది కాదు, మీ క్యారెక్టర్కి మించినది ఏది కాదు. డబ్బు కావచ్చు, ఏది కావచ్చు, మీ క్యారెక్టర్ని పెట్టేసేది ఏది లేదు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.